జీవీఎంసీ పాలకవర్గం అధ్యయన యాత్ర ప్రారంభమైంది. మేయర్ పీలా శ్రీనివాసరావుతో సహా 82 మంది కార్పొరేటర్లు స్టడీ టూర్కు వెళ్లారు. వీరిలో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. ఈ నెల 16న విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లిన ఈ బృందం అక్కడి నుంచి 17న జైపూర్కు చేరుకుంది. ఈ స్టడీ టూర్ నిమిత్తం 1.50 కోట్ల బడ్జెట్ కేటాయించారు. కార్పొరేటర్ల స్టడీ టూర్ అధ్యయన యాత్రకు బదులుగా విహారయాత్రగా జరుగుతుందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో కార్పొరేటర్లు అధ్యయనం చేసి ప్రతిపాదించిన పలు ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయి. కార్పొరేటర్లు గతంలో నిర్వహించిన స్టడీ టూర్ ద్వారా అమలు చేసిన బీఆర్టీఎస్ విధానం ప్రజలు అవస్థలు పడేలా చేస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది. గత మేయర్ గొలగాని హరివెంకట కుమారి హయాంలో నిర్వహించిన స్టడీ టూర్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డామని కార్పొరేటర్లు గుర్తు చేస్తున్నారు. ముఖ్యంగా ట్రావెల్స్ కాంట్రాక్టర్ నిర్లక్ష్యంగా తాము అవస్థలు పడ్డామని వారు చెబుతున్నారు. అయితే ఈ తాలూకా అధ్యయన యాత్రలు ఏంటంటే మనం ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయో దాంట్లో వాళ్ళు చేస్తున్న చెత్త సేకరణ ప్రక్రియ కానీ, కొండ ప్రాంతాల్లో ఎలాగా చెత్త సేకరణ చేస్తున్నారు, వేస్ట్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు. మీ అందరికీ తెలుసు విశాఖపట్నంలో సిఎన్డి వేస్ట్ ఉంది. ఆ సిఎన్డి వేస్ట్ని ఎలాగా మిగతా జిల్లాలు, మిగతా రాష్ట్రాలు, అక్కడ ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ మంది టైర్ 2 సిటీ, అంటే సుమారు 20 లక్షల జనాభా ఉన్న విశాఖపట్నం సిటీ మంది. అదే కొన్ని సిటీస్లో ఏదైతే సుమారుగా 1 కోటి జనాభా ఉన్న సిటీలు ఉన్నాయి. అంటే ఫ్యూచర్లో విశాఖపట్నం జనాభా పెరుగుతున్నప్పుడు, మెట్రో రైలు వస్తున్నప్పుడు అనేక సమస్యలు ఏవైతే వస్తున్నాయో దాన్ని ఏ విధంగా వాళ్ళు అధిగమిస్తూ ముందుకెళ్తున్నారో ఆ తాలూకా మున్సిపల్ కార్పొరేషన్స్ మాకు ప్రెజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో దాంట్లో మనం నేర్చుకుంది ఏంటంటే రానున్న రోజుల్లో మనం ఈ సమస్యలకి మళ్ళీ మనం లోన్ అవ్వకూడదు, దాన్ని ఎలాగ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అనే ఒక ఆలోచన ప్రజాప్రతినిధులకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంటుంది. సో అందుకోసం ఈ అధ్యయన యాత్ర వల్ల ఏంటంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. కొంతమంది కార్పొరేటర్స్ దాన్ని కమ్యూనికేట్ చేయగలుగుతారు, కొంతమంది చేయలేకపోతారు. బట్ ఎవ్రీ ఇయర్ ఒక రిపోర్ట్ అనేది మనం చేసిన ప్రతి అధ్యయన యాత్రలో ఒక రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. గౌరవ మేయర్ గారికి అలాగే గౌరవ కమిషనర్ గారు కూడా చేస్తాం. దానివల్ల కొన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తాం, కొన్ని ఏ విధంగా మనం రానున్న రోజుల్లో ఎలాగా వచ్చే సమస్యలకి మనం ముందుకు వెళ్ళాలో కూడా ఒక మీనింగ్ఫుల్ టూర్ అనేది స్టడీ టూర్ అనేది జరుగుతుంది.